హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు మనం రవ్వతో పాయసాన్ని చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫెస్టివల్ అయినా స్పెషల్ డే అయినా మనం పాయసం కంపల్సరీగా చేసుకుంటాం. ఇలా రవ్వతో పాయసాన్ని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ముందుగా మనం కడాయిని పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడెక్కాక 10 జీడి పలుకులు ఫ్రెండ్స్ వేసుకోవాలి. ఇలా నేను 2 ముక్కలుగా వేసుకున్నాను. మీరు అలా కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు కొద్దిగా వేగాక తీసేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 కప్పు రవ్వను వేసుకోవాలి ఫ్రెండ్స్. రవ్వను కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రవ్వ కొద్దిగా కలర్ వచ్చాక కొద్దిగా వాటర్ పోసుకొని రవ్వను ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం రవ్వ ఉడికింది ఫ్రెండ్స్. ఇలా చూడు దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు 1/2 లీటర్ పాలు పోసుకొని కలుపుకోవాలి. చిక్కగా ఉండేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు ఉండొద్దు. రవ్వ ఉడికిపోయి ఇలా ఉండల్లాగా అవుతుంది కదా, చిక్కగా ఉండేలాగా కలుపుకోవాలి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడు, ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చింది. ఒక పెద్ద కప్పు చక్కెర వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేసుకొని మనం ముందుగా వేయించుకున్న జీడిపలుకును వేసుకోవాలి. సింపుల్గా టేస్టీగా ఉండేలా ఇలా పాయసాన్ని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రవ్వతో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.